హైదరాబాద్ లోని టీఎక్స్ హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది. వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాబు కాలుకు చీము పట్టడంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ ఆసుపత్రికి బాబుని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దీంతో చీము తొలగించడానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో బాబుకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు డాక్టర్లు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం టీఎక్స్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. జరిగిన విషయం పోలీసులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 7 ఏళ్ల బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. బాధితుల ఫిర్యాదుతో టీఎక్స్ హాస్పిటల్ పై కేసు నమోదు చేశారు. नॉर्मल 2 महीने के बाद आओ हम 2 महीने के बाद आए तो पेट में थोड़ी सूजन थी इसलिए आए तो यहाँ पे आके एक्सरे वगैरह निकाले तो बोला से कौन से थोड़ा इन्फेक्शन आ गया बोलते तो छोटा सा सर्जरी करना पड़ेगा हम सार बोले कब करते बोले संडे के दिन करते बोले संडे के दिन करते बोले तो संडे के दिन तो कर दो सर्जरी छोटा सर्जरी बोले संडे के दिन तो करते हुए सर्जरी हुई लेकिन बड़ा सर्जरी बच्चे को काफी आईसीयू पेट को इन्फेक्शन था तो हम बोले भी डॉक्टर को इन्फेक्शन है नॉर्मल हो जाता तो बोले तो डॉक्टर ऑपरेशन करके लास्ट छोड़ फिर बाद में डॉक्टर आई नर्स को बोले नर्स बोली कि नॉर्मल है डॉक्टर बाद में डॉक्टर नहीं चाहिए रात में ज़्यादा फिर सारा पेट दूर हो गया हो गया इन्फेक्शन ज़्यादा हो गया वो सब पूरा बंद हो गया శుక్రవారం మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అది కాళ్ళకి చిన్న గడ్డ అయిందని బస్ తీయాలని డెబ్రిడిమెంట్ అని చిన్న సర్జరీ చేసి క్యూర్ చేస్తామన్నారు. ప్యాకేజ్ మాట్లాడినాం. ఇక్కడికి వచ్చాము. నిన్న మధ్యాహ్నం సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు సార్. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే నైట్ 9 o'clock వరకు ఆ కాళ్ళు ఇంత వాత వచ్చింది, దద్దులు వచ్చాయి, బ్లాక్ అయిపోయింది మొత్తం కాలు. సర్జరీ చేసిన కాలు నైట్ 11 o'clock హడావుడిగా ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ ఏం చేశారో తెలియదు సార్. పొద్దున్న 8 o'clock వరకు ఎంత నిర్లక్ష్యం అంటే 8 o'clock వరకు మాకు 8 o'clock వచ్చి బాబుకి హార్ట్ ఫెయిల్ అయింది, కాళ్ళకి సర్జరీ అయితే హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి బాబు బాడీ తీసుకెళ్ళండి, కొంత అమౌంట్ ఉంది అది పే చేసి తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. మొత్తం హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం, స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం సార్. అండ్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ దాట్. వాళ్ళు ఒప్పుకుంటలేదు సార్. ఏమంటున్నారంటే ఇది బాబుకున్న కాంప్లికేషన్స్ వల్ల అయిపోయింది సార్. బాబు నిన్న కరెక్ట్ ఇదే టైంలో 11 o'clock ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు సార్. ఇక్కడే తింటారు సార్. ఈ క్యాంటీన్లోనే తిన్నారు సార్. ఇక్కడే తిన్నారు సార్. కానీ ఇప్పుడు లేదు సార్. ఎవరి వల్ల సార్? వీళ్ళ మదర్, సింగిల్ మదర్ సార్. ఫాదర్ లేడు, 7 months బ్యాక్ చనిపోయారు. వాళ్ళ తాతయ్య వేసుకొని వచ్చారు సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? क्या होगा साहब, अभी छोटा बच्चा रहेगा, बच्चा चले गया, अब भाई परेशान हमारे को पहले ऑपरेशन करके 3-4 लाख रुपये यहाँ जा रही, बच्चा अच्छा होगा, पूरा दवाखाना घूमा था, कुछ भी फर्क नहीं था। थोड़ा ये ऐसा होगा, थोड़ा छोटा सा ऑपरेशन है मुझे बोला डॉक्टर साहब। आज करता कल तो मर गए देता 35-35 क्यों था मनीषी दूर आया था डिस्ट्रिक्ट से, तो किसको इंतजार गए तो गए फोन करें हम आए कल ऑपरेशन करे कितने बजे 2 बजे होगा सर। तो वहाँ 2-3-9 बजे तक वहाँ रखी, 8 बजे तक 10 बजे आए। सिस्टर को बुलाया तो ये क्या हुआ, ताला गिरा, पाँव पूरा फोड़ा है, तो कौन सा होता ऑपरेशन से या पूरा बोले तो या बंद से पूरा बोले नहीं, कुछ नहीं है। ज़्यादा होने के बाद
హైదరాబాద్ లోని టీఎక్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడైతే మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే వారి నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి అయింది. సో అక్కడ తల్లిదండ్రులు గానీ అలాగే పోలీసులు ఏమంటున్నారు? ఈ హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం బాలుడు వస్తే ప్రాణాలు పోగొట్టి ఇంటికి పంపించేటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. గత 4 రోజుల క్రితం శుక్రవారం నాడు ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందినటువంటి తులసిరామ్ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు 7 ఏళ్ల తులసిరామ్ కాలికి గాయం కావడంతో ఆ కాలి గాయ చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ సర్జరీ చేయాలి అని చెప్పడంతో సర్జరీకి తల్లిదండ్రులు ఓకే అని అన్నారు. కాలిలో చిన్న చీము పట్టి ఉంది, దానివల్ల కొంత వాపు అనేది వచ్చింది, దాన్ని ఇమీడియట్ గా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే నేపథ్యంలోనే సర్జరీ చేశారు. సర్జరీ చేసినటువంటి గాయాన్ని కాస్త అలా వదిలేయడంతో ఆ వైద్యం అనేది వికటించిన తర్వాత బాలుడు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో బాలుడిని కాలి గాయం కోసం వైద్యం కోసం తీసుకొస్తే ప్రాణాలను పోగొట్టారు అంటూ కూడా ఒక్కసారిగా ఫ్యామిలీలు విషాదంలో మునిగిపోయి హాస్పిటల్ డాక్టర్లను ప్రశ్నించినప్పుడు బాబుకు గుండెపోటు వచ్చింది, గుండెపోటు కారణంగా బాబు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని హాస్పిటల్ వైద్యులు వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తమ కొడుకు ఇక లేడన్నటువంటి విషయాన్ని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, తమ బాబును తమకు అప్పగించండి, తమ బాబు తమకు అసలు ఏ హాస్పిటల్ కి ఎలాగైతే తీసుకొని వచ్చామో అలాగే ఇప్పుడు మా బాబును అప్పగించాలంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడ నుండి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్ వద్ద కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అనేది అందింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. హాస్పిటల్ వద్దకు చేరుకొని ప్రస్తుతం హాస్పిటల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే తమ బాబుకు సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు. హాస్పిటల్ వద్ద ఉంది, హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు లేకపోతే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు, అసలు బాలుడు ఎందుకు చనిపోయడం దాని మీద ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆన్సర్ అనేది తమకు ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పలువురు ఆ నేతలు కూడా వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ కొంత పోలీసులకు మరోవైపున కుటుంబ సభ్యులకు వాగ్వాదాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు తమ బాబు మరణానికి హాస్పిటల్ కారణం కాబట్టి హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లను వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషాదమైనటువంటి ఘటన, గత 7 నెలల క్రితమే ఆ బాబు తండ్రి కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఉన్న బాబుతో బతుకుతూ ఉంది కనతల్లి. ఇప్పుడు ఏకంగా ఆ కొడుకు కూడా ప్రాణాలు గత 7 నెలల క్రితమే భర్తను కోల్పోయి ఇప్పుడు కన్న కొడుకును కోల్పోవడంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయి హాస్పిటల్ వద్దే వినిపిస్తోంది తల్లి. సో ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఒక్కసారి హాస్పిటల్లో పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలి గాయం అయిందని హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స అనేది బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ ఖరీదైనప్పుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తే ఏకంగా ప్రాణాలకి పంపించారనేటువంటి ఆగ్రహాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపున హాస్పిటల్ వర్గాలను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ సమయానికి బాబుని తీసుకొని రావడం జరిగింది, ట్రీట్మెంట్ ఏం చేశారు, ట్రీట్మెంట్ అనంతర పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయనేటువంటి పూర్తి విషయాలను కూడా అటువైపున వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపున వచ్చినటువంటి విషయాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. సో రెండింటి మీద ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్స్ కు సంబంధించి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా టీఎక్స్ హాస్పిటల్లోని కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి, కొన్ని వివాదాలు కూడా హాస్పిటల్లో చుట్టుముట్టాయి. గతంలో సైతం వాళ్ళు ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకోవడంతో ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది బంజారా హిల్స్ బ్రాంచ్ లో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు అనేవి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఫ్యామిలీస్ కోరుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగిందనే దాని మీద దర్యాప్తులో భాగంగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, అయితే డాక్టర్లు మాత్రం ఆపరేషన్ చేసే సమయంలో బాబుకి గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు. కానీ వాళ్ళ రిలేటివ్స్ మాత్రం నిన్న మధ్యాహ్నం సర్జరీ అయింది, తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, అందుకే బాబు చనిపోయాడని చెప్తున్నారు. సో అసలు హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం హాస్పిటల్ యాజమాన్యం ఇన్సిడెంట్ మీద ఎటువంటి వాళ్ళు రెస్పాన్స్ అనేది అవ్వటం జరగలేదు. కేవలం
ఇది పూర్తిగా పోలీసులకు కేసు అనేది పోలీసుల పరిధిలోకి వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలిగాయంగా వచ్చినటువంటి ఫ్యామిలీని ఇలా ప్రాణాలు లేకుండా పంపించినటువంటి ఇన్సిడెంట్ లో హాస్పిటల్ వైద్యుల యొక్క పాత్ర యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందనేది కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అలాగే అసలు విషయం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా హాస్పిటల్ వద్దకు చేసుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి అనేది హాస్పిటల్ వద్ద కనిపిస్తోంది. రత్నకుమార్, అలాగే మరి అక్కడ హాస్పిటల్ ఉన్న మిగతా పేషెంట్స్ ఏమని చెప్తున్నారు అక్కడ డాక్టర్ల గురించి? కుటుంబ సభ్యులు ఇది పూర్తిగా డాక్టర్లు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. తమ బాబుని కాలిగాయం కోసం తీసుకొచ్చాం, కేవలం చిన్న చీము పట్టిందని కొద్దిగా చీము పట్టిందని చెప్పిన విషయంతో తీసుకొని వస్తే ఇలా ప్రాణాలు లేకుండా పంపించారనేటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైద్యులు కానీ లేకపోతే హాస్పిటల్ వర్గాలు కానీ ఎటువంటి స్పందించలేదు. కేవలం ఇది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఇన్సిడెంట్ గానే భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వారు విధిస్తున్నటువంటి డిమాండ్. ఏది ఏమైనప్పటికీ 7 నెలల క్రితం తల్లిదండ్రుల భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య మరోవైపు కన్నకొడుకును పోగొట్టుకుని విషాదంలో మునిగిపోయింది. హాస్పిటల్ వద్ద కొత్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. అలాగే రత్నకుమార్, ఇప్పుడైతే ఈ బ్రాంచ్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇలాంటి హాస్పిటల్ ఇంకా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ బ్రాంచ్లను కూడా ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉందా పోలీసులు? అంటే వైద్యం ఎలా అందిస్తున్నారు అనేది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.